నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। గాజులపల్లెలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి। బీసీ కాలనీలో దొంగల బీభత్సం, 9 తులాల బంగారం, 60 తులాల వెండి చోరీ। ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి। గురురాజా విద్యా సంస్థల అధినేతను మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం యువ నాయకులు భూమా బ్రహ్మానందరెడ్డి। సంఘమిత్ర నూతన గృహాన్ని ప్రారంభించిన ఎంపీ ఎస్పీవై రెడ్డి। ప్రజా దర్బార్కు 29 వినతులు పరిష్కరిస్తామన్న ఆర్డీఓ రామసుందర్ రెడ్డి। గురురాజా విద్యార్థులకు ఘన సన్మానం। ఈ నెల 10న సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం। గాజులపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు। బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం
अष्टदरिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। నంద్యాల పట్టణంలోని వీసీ కాలనీలో ఆదివారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. నంద్యాల పట్టణంలో రోజు రోజుకు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి వీసీ కాలనీలో ఓ ఇంట్లో దొంగలు పడి 9 తులాల బంగారం 60 తులాల వెండి అపహరించారు. ఈ సందర్భంగా 3 టౌన్ ఎస్ఐ జయన్న మాట్లాడుతూ దేవనగర్లో నివాసం ఉంటున్న రషీద్ ఇంట్లో ఎండవేడి ఎక్కువగా ఉండడంతో మేడ మీద నిద్రిస్తున్న సమయంలో దొంగలు పడ్డారని తెలిపారు. ముఖ్యంగా ప్రజలు వేసవి కాలంలో ఆరుబయట నిద్రించే సమయంలో బీరువా తాళాలను జాగ్రత్తగా దాచుకోవాలని కోరారు. నిన్నటి రాత్రి నంద్యాల పట్టణంలో వీసీ కాలనీలో కాపురం ఉంటున్న ముల్లా రషీద్ అతడి భార్య రాత్రి భోంచేసి ఇంట్లో వేడి ఉండడం వలన ఎండల కాలంగా ఉన్న పోయి ఆరుబయట పోయి మిద్దె మీద పోయి పండుకున్నాడు. ఉదయం తెల్లారేసరికి 6 గంటల సమయంలో ఇంటికి ఇద్దరు తిరిగి వచ్చి చూడగా ఇంట్లో హౌస్ బ్రేక్ అయిపోయింది. లోపలికి వెళ్ళి చూసుగా ఎవరో దొంగతనం చేసినట్టు వాళ్ళు గమనించి ఆ బీరువా అందుకు బ్రోకన్ అప్ అయింది, పగలగొట్టినారు. అందులో వాళ్ళకు ముఖ్యంగా ఒక నెక్లెస్, కమ్మలు, మాటీలు, నల్లపూసల దండ, 4 ఉంగరాలు, 40 తులాల వెండి, మొత్తం బంగారు వచ్చేసి 9 తులాలు, 40 తులాల వెండి మొత్తం దొంగతనం జరిగింది. ఈరోజు ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్రూజ్ టీమ్ను, డాగ్ స్క్వాడ్ను తెప్పించినాము. కొద్ది వరకు ఫింగర్ ప్రింట్స్ మరియు డాగ్ దొంగల యొక్క మూమెంట్ అందుకు పసిగట్టింది. మేము విచారిస్తున్నాము. ఆ కేసులో దొంగలను ఖచ్చితంగా పట్టుకుంటాము. ముఖ్యంగా నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మీరు మీ యొక్క బీరువా కీసులు మీ దగ్గర ఏమన్నా దాచిపెట్టుకోండి, అంతేగాని బీరువా పైన విజిబుల్గా కనపడే విధంగా ఎక్కడ పెట్టకూడదు. ఈ ఎండల కాలం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని మీ యొక్క విలువైన బంగారు ఆభరణాలను బ్యాంకులో కానీ లాకర్లో కానీ ఎక్కడన్నా భద్రపరచుకొని వాళ్ళు నిద్రిస్తున్నప్పుడు డోర్ లాక్ చేసుకొని సీసీ కెమెరా వీలైనంత తొందరగా అందరూ సీసీ కెమెరాలు పెద్ద పెద్ద బిల్డింగ్లో అపార్ట్మెంట్ ఉండే వాళ్ళందరూ సీసీ కెమెరాలు పెట్టుకొని మా 3 టౌన్ పోలీసు తరఫున అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. దివంగత నంద్యాల ఎమ్మెల్యే సిఫారసు చేయగా మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును తెలుగుదేశం యువ నాయకులు భూమా బ్రహ్మానందరెడ్డి పంపిణీ చేశారు. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుండె జబ్బుతో బాధపడుతున్న దేవనగర్కు చెందిన మద్దెల వెంకట కృష్ణయ్యకు గతంలో దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సిఫారసు చేసి మంజూరైన ₹1,00,000 చెక్కును భూమా బ్రహ్మానందరెడ్డి పంపిణీ చేశారు. నంద్యాల పట్టణంలోని గురురాజా విద్యా సంస్థల అధినేత దస్తగిరి రెడ్డిని తెలుగుదేశం యువ నాయకులు భూమా బ్రహ్మానందరెడ్డి కలిశారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని గురురాజా విద్యా సంస్థల అధినేత దస్తగిరి రెడ్డిని తెలుగుదేశం యువ నాయకులు భూమా బ్రహ్మానందరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట టీడీపీ కౌన్సిలర్లు విజయ్ భాస్కర్ రెడ్డి, శివశంకర్, తెలుగుదేశం నాయకులు ఏవీఆర్ ప్రసాద్, ఆర్వి సుబ్బారెడ్డి, శేషరెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. సంఘమిత్ర సేవా సమితి నూతనంగా నిర్మించిన వసతి గృహాన్ని ఎంపీ ఎస్పీవి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘమిత్ర కార్యదర్శి మాట్లాడుతూ సంఘమిత్ర చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కొరకు ఈ వసతి గృహాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి, వెంకట సుబ్బయ్య, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. మన సంఘమిత్ర కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గారికి, ఇచ్చేసినటువంటి ఆహ్వానులందరికీ సాదర నమస్కారం. సంఘమిత్ర 1994 ఆగస్టు 15 ప్రారంభం చేసినప్పుడు 4 విద్యార్థులతో నంద్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు, సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధుమిత్రులు విధమైనటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తారు అనే విషయం మాకెవరికి లేదు కల్పనలో.
మనం ఒక మంచి పని చేయాలనుకున్నాం కాబట్టి ఒక నలుగురు పిల్లలతో మనం ఆ రోజు ప్రారంభం చేసాం. ఆ నలుగురిలో ఒకతను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మైనారిటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ, మిగిలిన ముగ్గురు కూడా పీజీ అయిన తర్వాత ప్రైవేట్ జాబ్స్లో సెటిల్ అయినారు. ఆ విధంగా ఈరోజు అనేక మందికి జీవనాధారం చూపించింది మన సంఘమిత్ర. ఆ రోజు ప్రారంభం చేసింది మన గౌరవనీయులు ఎస్పీవై రెడ్డి గారు. అలాగే 2007లో చెంచుగూడాలు 40 చెంచుగూడాలలో చెంచులకి అవసరమైనటువంటి మొబైల్ మెడికల్ వ్యాన్ కూడా వారి చేతుల మీదనే మనం ఇనాగ్రేట్ చేసింది. ఈరోజు కూడా ఈ సంఘమిత్ర విద్యార్థి వసతి గృహం ప్రారంభం కూడా వారి చేతుల మీదుగా జరగాలని వారు ఈరోజు ప్రకటన చేయాలని చెప్పి మనం కోరుతూ ప్రజా దర్బార్కు వచ్చిన రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తామని నంద్యాల ఆర్డీఓ రామసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని, రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులను మంగళ, బుధ, గురువారాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి సత్వరమే పరిష్కరించుతామన్నారు. రెవెన్యూ పరిధిలో లేని దరఖాస్తులను ఆయా శాఖలకు పంపి అర్జీదారులకు న్యాయం చేస్తామన్నారు. ఈ రోజు జరిగిన కార్యక్రమానికి భూ తగాదాలకు సంబంధించి సోలార్ నిర్మాణంలో భూములు కోల్పోయాం, న్యాయం చేయండి, మేము దళితులం, భూ కొనుగోలు పథకం కింద భూములు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. ఈ రోజు జరిగిన కార్యక్రమానికి మొత్తం 29 వినతులు అందాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనకు సోమవారం ప్రజా దర్బార్లో చాలా పిటిషన్స్ వచ్చాయి. మనకు మోస్ట్లీ అన్నీ ఈ ల్యాండ్కి సంబంధించి డిస్ప్యూట్స్ అన్నీ చాలా వచ్చాయి. ఇవన్నీ కూడా మనము ఈ మంత్ అంతా కూడా మనం రెవెన్యూ ఈ పిటిషన్ రిడ్రెసల్ మీదనే పెట్టేసి ప్రతి సోమవారం, మంగళ, బుధ, బేస్తవారంలో కాన్స్టిట్యున్సీ వైజ్ రివ్యూ చేసుకుంటూ పిటిషన్స్ రిడ్రెసల్ మీదనే పెట్టాం మొత్తం కూడా. సో సాధ్యమైనంత వరకు మా రెవెన్యూ పరిధిలో ఉన్న పిటిషన్స్ అన్ని డిస్పోజ్ చేస్తాము. ఏవి మా రెవెన్యూ పరిధి, ఏది మా రెవెన్యూ పరిధి కాదని పిటిషనర్స్ కూడా తెలియజేయాలి. సో పిటిషనర్స్ పరిధిలో మా రెవెన్యూ పరిధిలో లేని వాళ్ళకు కూడా మనకు ఎండార్స్మెంట్ ఇచ్చి వాళ్ళని సివిల్ కోర్టుకి వెళ్ళమనడం జరుగుతుంది. లేదా మా రెవెన్యూ పరిధిలో ఉన్న కేసులన్నీ కూడా ROR కేసులు కూడా సెటిల్ చేయడం జరుగుతుంది. 2017 SSC ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. సోమవారం పాఠశాల ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో గురురాజ పాఠశాల డైరెక్టర్లు మౌలాలి రెడ్డి, శేక్షావల్లి రెడ్డి 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 16 మంది విద్యార్థులను ఘనంగా సన్మానించారు. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురురాజ పాఠశాల అధ్యాపకులు సుబ్బారావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల కోట వీధిలో వెలిసిన రమా సమేత సత్యనారాయణ స్వామికి మే 10వ తేదీ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ, బుధవారం ఉదయం స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతం, 10 గంటలకు స్వామివారి కళ్యాణం, సాయంకాలం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలందరూ స్వామివారి కళ్యాణ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కోట వీధిలో వెలిసిన శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానం ముందు ఈ నెల 10వ తారీఖు బుధవారం పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణం ఏర్పాటు చేయడమైంది. ఉదయం 7 గంటలకు సామూహిక సత్యనారాయణ వ్రతంలో, 10 గంటలకు స్వామివారి కళ్యాణము, సాయంకాలము 6 గంటలకు స్వామివారి గ్రామోత్సవము మేళతాళంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే వాసవి మహిళా మండలి వారిచే కోలా నృత్యంతో గ్రామోత్సవం వెంబడి దీపోత్సవం కూడా ఏర్పాటు చేయమైంది. కావున నంద్యాల పట్టణ మహిళలందరూ ఈ దీపోత్సవంలో పాల్గొని స్వామివారి పాత్ర కోరుతున్నాము. అలాగే మధ్యాహ్నము స్వామివారి కళ్యాణం అనంతరము ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయమైంది. కావున భక్తులందరూ ఈ కళ్యాణం తిలకించి స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిగా కోరుతున్నాము. నంద్యాల పట్టణం నందు శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయము అత్యంత సుందరంగా తీర్చిదిద్దబడింది. కావున ఈ వైశాఖ మాసం నందు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నాము. భోజనాలు చేయమని కోరుతున్నాము. అలాగే సాయంత్రం గ్రామోత్సవం ఉన్నది. గ్రామోత్సవం మరి ప్రత్యేకంగా మహిళలచే దీపోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ, మహిళా మనులందరూ కూడా దీపోత్సవంలో పాల్గొని స్వామివారి ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా అందరూ కోరుకుంటారు. కోటా వీధిలో వెలిసిన శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవస్థానము వార్షిక సందర్భంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా జరపబడుతున్నాయి. కానీ భక్తులందరూ విచ్చేసి
మీరు మామూలుగా సత్యనారాయణ మామూలుగా హాజరయ్యి వ్రతమైన తర్వాత భోజన ఏర్పాట్లు ఉన్నాయి. సాయంత్రం గ్రామోత్సవం దీపోత్సవం కూడా ఉంది. ప్రతి సంవత్సరము సత్యనారాయణ స్వామి కోట వీధిలో వెలిసిన సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము వార్షిక కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. దేదీప్యమానంగా కొత్తగా తయారైన దేవస్థానం ఈ సంవత్సరం కళ్యాణం జరగడం విశేషము. ఉదయం 7 గంటలకు సామూహిక వ్రతాలు, 11 గంటలకు కళ్యాణము, సాయంత్రము కళ్యాణం గ్రామోత్సవం కనీవిని రీతిలో జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొనాల్సిందిగా స్వామివారి పాత్ర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాజులపల్లెలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. బీసీ కాలనీలో దొంగల బీభత్సం, 9 తులాల బంగారం, 60 తులాల వెండి చోరీ. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి. గురురాజా విద్యా సంస్థల అధినేతను మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం యువ నాయకులు భూమా బ్రహ్మానందరెడ్డి. సంఘమిత్ర నూతన గృహాన్ని ప్రారంభించిన ఎంపీ ఎస్పీవై రెడ్డి. ప్రజా దర్బార్కు 29 వినతులు పరిష్కరిస్తామన్న ఆర్డీఓ రామసుందర్ రెడ్డి. గురురాజా విద్యార్థులకు ఘన సన్మానం. ఈ నెల 10న సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.